2014లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళాను. ఇక్కడే ఉండేవాడిని. అమీర్పేటలో నా ఎల్ఎల్బి కంప్లీట్ అయింది పడాల రామారెడ్డి లా కాలేజ్లో. భరత్ నగర్లో ఉండేవాడిని 7 సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వెళ్ళానప్పుడు నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఓడిపోయాను నేను అక్కడ పోటీ చేసిన తర్వాత. ఇక ఆ తర్వాత దేవుని పిలుపు ఒక వ్యక్తి మీద ఉంటే ఆయన వదలడు బ్రదర్. ఎదురుగా రాడు, కానీ పడుకున్న తర్వాత నువ్వు టీవీలో సినిమా చూసినట్లుగా ఒక దర్శనం వస్తుంది, మనకి స్పష్టంగా తెలుస్తుంది ఆయన మాట్లాడేది, పిలిచేది, జరిగేది అన్నీ కూడా. నేను ఇక్కడ ఉండలేకపోయాను బ్రదర్, సేవా పరిచర్లోకి వచ్చాను. అలా నా సేవ మొదలైంది. క్రైస్తవంలో ఇలా 2 రకాలు ఉన్నాయి. సో ఒక రకం బతకడం కోసం, బాగుపడడం కోసం, సంపాదించుకోవడం కోసం, ఎవరిని మోసం చేయడానికైనా, నాశనం చేయడానికైనా వెనకాడిన రకం ఒకటి. ఆ రకం గురించి మీరు అడిగారు. కానీ ఇవాళ వాళ్ళే గొప్ప సేవకులుగా పిలువబడుతున్నారు క్రైస్తవుల దగ్గర. పెద్ద పెద్ద పాస్టర్స్, పెద్ద పెద్ద చర్చిల్లో చెప్తూ ఉంటారు. ఇవాళ మాలాంటి వాళ్ళు ఇది నిజం కదా, ఇది కదా వాస్తవం అని మాట్లాడితే వీడందరినీ విమర్శిస్తాడు. వీడందరినీ అందరి గురించి అంటాడు, వీడేదో నీతిమంతుడైనట్టు. నిజాన్ని డైజెస్ట్ చేసుకోండి. ఇది వాస్తవం, ఇది అని మనం చెప్తే ఒప్పుకునే స్థితిలో లేరు. అందుకే మా పనేదో మేము చేసుకుంటాం, ఉన్న సంఘాల్లో దేవుని వాక్యం చెప్పుకుంటాం. క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, గిరిజనులు, చివరికి హిందువులైనా సరే అన్యాయం అంటే మాట్లాడతాం. ఇది అన్యాయం. నేను చూశాను బ్రదర్, 10 ఏళ్ళలో మణిపూర్ను చూశాను. నేను మణిపూర్ స్వయంగా వెళ్ళాను. నేను కొన్ని 100 ఇళ్ళు తగలబెట్టారు ఇక్కడ. ప్రార్థనా మందిరం అనేదే లేదు మణిపూర్లో, పూర్తిగా తగలబెట్టేశారు. అనాథాశ్రమాలు తగలబెట్టారు. అనాథాశ్రమాల్లో బాత్రూంలో దాక్కున్న ఆడపిల్లల్ని బయటికి ఈడ్చుకొని వెళ్ళి మానభంగాలు చేసి పొలాల పక్కన పడేశారు. 2 నడి రోడ్డు మీద ఊరేగించిన వీడియోను మాత్రమే చూసింది భారతదేశం. అక్కడ అలాంటి సంఘటనలు కొన్ని 100 జరిగాయని స్వయాన బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి చెప్పారు. పోలీసులు చట్టబద్ధంగా కాపాడాల్సిన ఆ స్థలంలో AK-47 పట్టుకొని, తపంచాలు పట్టుకొని మిలిటెంట్లు తిరుగుతున్నారు మణిపూర్లో. కుటుంబం సర్వనాశనం అయిపోతే ఆ ఇంటికి 1000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చింది బీజేపీ. 1000 రూపాయలు. ఈ గొడవల్లో హిందువులు చనిపోయారు, క్రైస్తవులు చనిపోయారు. గొడవ పెట్టినవాడు మాత్రం క్షేమంగా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. నేను చూశాను బ్రదర్, ఇది ఎక్కడ అన్యాయం అని. నాలాగా ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ, డేవిడ్ అని. అతను అడిగితే అతని తల నరికి అతనింటి గుమ్మానికే వేలాడదీశారు. అతని తలను నరికి తీసుకొచ్చి ఈరోజు అక్కడ సంవత్సరం అవుతుంది బ్రదర్. మన భారతదేశ సైన్యంలో పనిచేసే ఒక జవాన్ భారత ప్రజల కోసం ఒక వీడియోని పంపించాడు, చిన్న సందేశం. అతను ఏమన్నాడంటే, శత్రు దేశాల నుంచి భారతదేశాన్ని కాపాడుకోవడంలో నేను ఉపయోగపడ్డాను, కానీ ఈ మతోన్మాదుల చేతుల్లో నుంచి నా భార్యని నగ్నంగా నడిపించకుండా ఆపుకోలేకపోయాను అని ఏడ్చాడు అతను ఆ సందేశం. 2 నెలల క్రితం మన ఇండియాకి రెజ్లర్కి సంబంధించి బంగారు పథకాన్ని తీసుకొని వచ్చాడు ఒక మణిపూర్ వ్యక్తి. ఆ వ్యక్తి నరేంద్ర మోడీని ఏడ్చుకుంటూ అడిగాడు, సార్ మా పిల్లలకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మేము ఏడుస్తున్నాం, దేశ ప్రధానమంత్రిగా మీరు ఒక్కసారి రండి అని అడిగాడు. ఇంతవరకు ప్రపంచం మొత్తం తిరిగిన నరేంద్ర మోడీ ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మణిపూర్లోనికి వెళ్ళా, కాలు పెట్టలా నరేంద్ర మోడీ ఇంతవరకు. ఒకటేంటి సార్, ఒకటేంటి అంటే మణిపూర్లో అంటే ఎక్కువ ఏ ప్రజలు ఉంటారు, ఎలాంటి ప్రజలు ఉంటారు బ్రదర్? అక్కడ రెండు జాతుల ప్రజలు ఉంటారు అక్కడ. అది పూర్తిగా ట్రైబల్ ఏరియా. ఒకటి మైతి అనే వర్గానికి సంబంధించిన ప్రజలు ఉంటారు, రెండవది కుకీ అనే వర్గానికి సంబంధించిన ప్రజలు. ఈ కుకీ అనే తెగకి సంబంధించిన ప్రజల్లో అధిక భాగం క్రైస్తవులు ఉంటారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలోనే దేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడిన తెగ కుకీ తెగ. అప్పుడు మీరు మా బ్రదర్ అయిన మట్టి ప్రసాద్ ఆయన అంటారు, తెలంగాణ అమరవీరులకు ఒక స్తూపం ఉంది, ఆంధ్రాలో చనిపోయిన వాళ్ళకు ఒక స్తూపం పెట్టారు, కానీ దేశ స్వతంత్రం కోసం 200 సంవత్సరాలు కొట్లాడి చనిపోయిన భారతదేశ అమరవీరుల కోసం ఒక్క స్తూపం లేదు భారతదేశంలో అని అంటాడు. మణిపూర్లో దేశ స్వతంత్రం కోసం కొట్లాడి చనిపోయిన వాళ్ళ విగ్రహాలతో సహా స్మారక స్తూపాలు ఉన్నాయి. అలాంటి తెగ. అయితే అక్కడ బ్రదర్ ప్రపంచంలోనే విలువైనటువంటి గనులు వీళ్ళు బ్రతుకుతున్నటువంటి ఆ స్థలం క్రింద ఉన్నాయి. ఆ తెగ బ్రతుకుతున్నటువంటి స్థలం క్రింద. ఆ స్థలం కావాలి అని అంటే, అది ఎవరికైనా ఇవ్వాలి అని అంటే వాళ్ళు అక్కడ ఉండకూడదు. రెండో తెగ మైతి. ఈ మైతి ఎక్కువ భాగం హిందువులు ఉండే తెగ. వీళ్ళు రాజకుటుంబీకులు. బీరేన్ సింగ్ అనే వ్యక్తి మైతి, అతను ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. కుకీలు ఉన్నటువంటి ప్రాంతంలో లెక్క కట్టలేనంత విస్తారమైన సంపద ఉంది. ఆ సంపద కావాలంటే అక్కడ కుకీలు ఉండకూడదు. ఈ 2 జాతుల మధ్య ఈ స్థలం మాది, ఈ స్థలం మాదంటే అనే గొడవ మొదటి నుంచి కొనసాగుతుంది. మైతి
ఇక్కడ కోయ లంబాడీల మధ్యలాగా అక్కడ మైతి కుకీల మధ్య. దీన్ని మతోన్మాద ఘర్షణగా మార్చారు మధ్యలోనికి కొంతమంది ఎంట్రీ. అలా నరకం చూశారు బ్రదర్. సంవత్సర కాలంలో వాళ్ళెంతమంది చచ్చిపోయారు లెక్కలేదు. ఎక్కువగా కుకీలు క్రైస్తవులు ఎక్కువగా చనిపోయారు. మైతీల్లో కూడా హిందువులు కూడా చాలా మంది చనిపోయారు బ్రదర్. ఆ ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న అంటున్నాడు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీరేన్ సింగ్ కాన్వాయ్ మీద కాల్పులు జరిగాయి, ముఖ్యమంత్రి కాన్వాయ్ మీద మణిపూర్లో. మీరు చూసే ఉంటారు. సీఎంని చంపడానికి కాల్పులు జరిపారు మణిపూర్లో. నిన్న మోహన్ భగవత్ RSS చీఫ్ అంటున్నాడు, సంవత్సరంగా గొడవలు జరుగుతుంటే ఎవరు పట్టించుకోరా మణిపూర్ని అన్నాడు. నేను వాళ్ళు ఏమంటున్నంటే మణిపూర్ ముఖ్యమంత్రి ఎవరు? మీ బీజేపీ ముఖ్యమంత్రి కదా 1 yearగా. దేశ ప్రధానమంత్రి ఎవరు? మీ బీజేపీ నరేంద్ర మోడీయే కదా. ఆర్మీ ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనే ఉంది కదా. ఈ సంవత్సరం అక్కడ బ్రదర్ ఏదైనా ఊటీయో కొడైకెనాలో వెళ్ళాలనుకునే వాళ్ళకి మణిపూర్ ద బెస్ట్ ప్లేస్ బ్రదర్ ఒకప్పుడు. ఇప్పుడు అక్కడికి వెళితే బయటికి తిరిగి రావడం చాలా కష్టం. శవాల గుట్టలు ఉంటాయి అక్కడ, అంత భయంకరమైన పరిస్థితి. అలా చేస్తే ఈ రోజు దాకా ఎందుకు మాట్లాడాల? ఎన్నికల్లో ఓడిపోయాం, దెబ్బతేలింది కాబట్టి ఇప్పుడు మణిపూర్ గుర్తొచ్చిందా? ఒక్క మణిపూరే కాదు బ్రదర్, పక్కనుండే ఛత్తీస్గఢ్లో చనిపోయినటువంటి క్రైస్తవుల శవాలని పాతి పెట్టిన శవాలని తీసి ఊరవతలు విసిరేస్తారు. శవాలు మా ఊర్లో ఉండకూడదని. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. ఇక్కడ నిర్మల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ జిల్లా నిర్మల్లో చందాపూర్ అనే ఒక ఊరుంది. అక్కడ పాస్ట్రమ్మ చనిపోతే ఆమె ఇంటి దగ్గర పాతి పెడితే 2 రోజుల తర్వాత ఈ ఊర్లో క్రైస్తవురాలి శవం ఉండకూడదని చెప్పి RSS కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ వాళ్ళు ఊరు జనాన్ని అంటబెట్టుకొని వచ్చి ఆ శవాన్ని. అయితే ఇప్పుడు నార్మల్గా మన భారతదేశంలో ఎక్కువగా గొడవలు జరుగుతాయి. మతానికి సంబంధించి హిందువులకి క్రిస్టియన్స్కి ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి. వెళ్ళి వాళ్ళని కొట్టడం కానీ, వాళ్ళు వచ్చి వీళ్ళని కొట్టడం కానీ. కానీ ఎప్పుడూ కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మీద అటాక్స్ తక్కువ, వాళ్ళు వీళ్ళ మీద అటాక్స్ తక్కువ. ఎందుకు అట్లా? అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి భయపడుతున్నారా? 2 ప్రశ్నలు అడిగారు. 2 ప్రశ్నల్లో రెండింటికి నేను సమాధానం చెప్పాలి. ఒకటి ఏంటంటే భారతదేశంలో క్రైస్తవులు హిందువులు వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. హిందువులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు, క్రైస్తవులు హిందువుల మీద దాడి చేస్తున్నారు అన్నారు. మొదటిది 100కి 200% కరెక్ట్. హిందువులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు అన్నది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే హిందుత్వం పేరుతో కొంతమంది ఉన్మాదులు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. హిందువులు ఎప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళరు కదా. ఒకవేళ హిందువులు మిగిలిన మతాలు ఏవి మా దేశంలో ఉండకూడదు అనుకుంటే ఈ దేశంలో ఇంకో మతముడే ఉండడు, ఎప్పుడో లేపేస్తుండేవాళ్ళు. అది పెద్ద విషయం కాదు. హిందువులు ఎప్పుడు కూడా పరమత సహనం కలిగినటువంటి వ్యక్తులే. వాళ్ళు ఎప్పుడు కూడా గుడి దగ్గర దండం పెట్టుకుంటారు, మసీద్ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినా తీసుకుంటారు ఇష్టంగా, చర్చి దగ్గర నుంచి ఏమన్నా పంపినా తీసుకుంటారు. అవసరం అనుకుంటే వాళ్ళ పూజా గదిలో ఇంకో 2 పటాలు చేరాయి అనుకుంటారు, అంతే. పెద్దగా ఫీల్ గారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాడి చేయరు బ్రదర్. ఎవరు దాడి చేస్తున్నారు అని అంటే హిందుత్వం పేరుతో ఎవడైతే రాజకీయం చేస్తున్నాడో వాడి బ్యాచ్ దాడి చేస్తుందంటే. అది అర్థం చేసుకోలేని కొంతమంది ఈ దాడుల్లో బలైపోతున్నారు. ఇప్పుడు 72 మంది సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు మనకి. ఈ 72 మంది పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళ బిజినెస్లు ఏంటి, వీళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటో చూడండి. మొత్తం ఫారిన్ కంట్రీస్లో క్రిస్టియన్స్తో ముస్లిమ్స్తో వ్యాపార సంబంధాలు లావాదేవీలు పెట్టుకొని కోట్లు సంపాదిస్తుంటారు వాళ్ళు. ఇక్కడ మాత్రం సగటు హిందుత్వానికి సంబంధించినటువంటి సగటు కుటుంబ సభ్యులు మాత్రం మెళ్ళలో కాషాయపు కండ వేసుకొని కర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. ఒకటి. రెండవది, మొన్న మధ్య కాలంలో ఒక చోట ఒక వ్యక్తిని చంపేశారు. ఇంట్లో బీఫ్ వండుతున్నాడు అని చెప్పి ఒక గుడిలో అనౌన్స్మెంట్ ఇచ్చారు డైరెక్ట్గా, పలానా ముస్లిం ఆ ఇంట్లో బీఫ్ వండుతున్నాడు, గొడ్డు మాంసం వండుతున్నాడు అని. అనగానే అతని ప్రసంగం విన్నటువంటి వ్యక్తులు వెంటనే ఆ ముస్లిం దగ్గరికి వెళ్ళిపోయి అతన్ని చంపేశారు. యూపీలో జరిగింది అది. అతన్ని చంపిన తర్వాత అతని ఇంట్లో వండుతున్నటువంటి ఆ బీఫ్ పాత్రని టెస్ట్ కోసం పంపించారు. ఇది ఏంటి అసలు, ఏ మాంసం అని. అది కోడి మాంసం, గొడ్డు మాంసం కాదు, ఏం కాదు, అది కోడి మాంసం. కానీ ఇతను బీఫ్ వండుతున్నాడు అని చెప్పడంతోనే అతను చంపేశారు వెళ్ళిపోయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇందులోనే ఇంకో విషయం చెప్తున్నాను. మొన్న మధ్య ఇంటర్నేషనల్ సర్వే ఒకటి, మొత్తం బీఫ్ సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి విదేశాలకు సరఫరా చేసేది ఎవరు, విదేశాల నుంచి మనకి తీసుకొస్తున్నది ఎవరు అని చూస్తే బీజేపీలో కీలక నేతల చేతుల్లోనే గొడ్డు మాంసాన్ని సరఫరా చేసే కంపెనీలు మొత్తం భారతదేశంలో ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లతో సహా అనౌన్స్ చేశారు. ఎవరిని చంపుతున్నారు? ఇప్పుడు బ్రదర్, నేనేం బట్టలు కట్టుకోవాలన్నది నా ఇష్టం, నేనేం తిండి తినాలన్నది నా ఇష్టం, నేను ఎవరిని పూజించాలన్నది నా ఇష్టం. నా పర్సనల్ విషయాల్లో నీ జోక్యం ఏంటి బ్రదర్? ఇప్పుడు మీకు పప్పుచారు సాంబార్ ఇష్టం, మేము వద్దన్నామా? తినొద్దన్నామా? నెయ్యి పోసుకొని తినడం మీకు ఇష్టం, శుద్ధపప్పు, మేము వద్దన్నామా? మీరు ఆకులే తింటారు, కోళ్ళు తింటే కోళ్ళలాగా, మేకలు తింటే మేకల్లాగా అవుతారని ఆయన ఎవరు
పరిపూర్ణ కాదు ఆయననా ఒక స్వామీజీ, ఫేమస్ స్వామీజీ, మా జగన్మోహన్ రెడ్డి గారు 11 ఎకరాలు 30 ఎకరాలు ఇచ్చాడు ఆంధ్రాలో అతనికి. నిత్యానంద కూడా కాదు, ఆయన వేరే ద్వీపం కొనుక్కున్నాడు కదా. పరిపూర్ణానంద రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కదా. ఇంకొక ఆయన ఉన్నాడు, హిందువుల గురించి ఒక వ్యాఖ్య చేశాడు అతను. హిందువులంటే ఏమన్నాడు, కాఫీర్ అంటే వెధవా అని, మనల్ని మనమే వెధవలని పిలుచుకుందామా అని చెప్పి అతను మాట్లాడాడు. ఆ వ్యక్తి పేరు గుర్తురాట్లేదు. చాలా పెద్ద రాధా మనోహర్ దాస్ రోడ్ల మీద తిరిగే అతను కాదండి బాబు. మా జగన్ కూడా వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. చంద్రబాబు గారు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ ఆయన దగ్గర అట్లా కూర్చుంటారు, అట్లా నేల మీద. నేను మనుషులు ముట్టుకోనండి. వేణుస్వామి జాతకాలు చెప్పుకునేవాడు. ఆయన అదృష్టం బాగుందిలేండి, వాడు పేరు రావట్లేదు. అయితే వీళ్ళు అలా మాట్లాడతారు. ఇక్కడ జరిగేది ఇది, మేమేం తినాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఆయన ఇష్టం అండి, ఆయన ఇంట్లో అది తిన్నాడు. నీకు వచ్చిన నష్టం ఏంటండి? మీకు వచ్చిన నష్టం ఏంటండి? మేము గొర్రెని పవిత్రంగా భావించాం అనుకోండి, మీరు గొర్రెలు తినట్లేదా? కొంతమంది మేకలను పవిత్రంగా భావిస్తారు, మీరు మేకల్ని పొట్టేల్ని నరకట్లేదా గుళ్ళ ముందు? మేము అట్లాగే అడిగామా? ఆహారానికి సంబంధించినటువంటి విషయం గురించి కూడా ఇవాళ చేతులు ఎత్తితే తిరగబడక ఏం చేస్తారు? హిందుత్వం పేరుతో కొంతమంది క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. హిందువులు ఎప్పుడు దాడి చేయలేదు, ఒకటి. రెండవది, క్రైస్తవులు అసలు దాడి చేసిన సందర్భాలే లేవు భారతదేశంలో. క్రిస్టియన్స్ మీరు ఎప్పుడైనా వింటే క్రూసేడ్ల పేరుతో ఎప్పుడో జరిగిపోయిన ఆ యుద్ధాల గురించి మాట్లాడతారేమో కానీ, లేకపోతే స్వతంత్రానికి ముందు ఎక్కడో గోవాలో బ్రిటిష్ వాళ్ళు చేసిన విషయం గురించి మాట్లాడతారేమో కానీ, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు బలంగా ఏం నమ్ముతారు అని అంటే, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు అని అంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, మహాత్మా గాంధీ చెప్పాడు అదే మాట, బైబిల్లో ఉన్న మాట అది. రెండవది, ఎవడైనా నీ ఒంటి మీద ఉండే అంగి లాక్కొని వెళుతుంటే వాడికి పై వస్త్రాన్ని కూడా ఇచ్చేసేయి, వాడితో గొడవ పెట్టుకోకని చెప్పాడు ప్రభు. మేము అలా ఉంటాం. ఇంకోటి, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన బోధలో విన్నవాళ్ళు వీళ్ళు బయటికి రారు బ్రదర్, నువ్వు ఎన్నైనా చెప్పండి దేవుడు చూసుకుంటాడు అని అంటారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ దాడి చేశారు బ్రదర్? మరి ఆంధ్రాలో జరిగింది ఏంటి?